రేపు కౌంటింగ్ ఉందనగా ఇవాల్టి రోజున ఢిల్లీకి బీహార్ ముఖ్యమంత్రి వెళ్ళటం అదే ప్యాకేజీనా లేకపోతే హోదానా అన్నటువంటి చర్చ. కానీ అసలు పాయింట్ అది కాదు అని ఢిల్లీ సర్కిల్స్ మాట్లాడుకుంటున్నాయి. ఏమని అంటే ఆ మధ్యన నితీష్ కుమార్ బయటికి వెళ్ళి అటు ఆర్జేడీతో కలిసి ముఖ్యమంత్రిగా తీసుకుని వాళ్ళ దెబ్బకి తట్టుకోలేక మళ్ళీ బీజేపీ పంచకి చేరారు. బీజేపీ ఆ సందర్భంలో అమిత్ షా సుదీర్ఘ చర్చలు, చిరాగ్ పాస్వాన్ కూడా పిలిపించి జరిపిన చర్చలు ఆ తర్వాత ఒక షరతు పెట్టారని, పార్లమెంట్ ఎన్నికల వరకు నితీష్ కుమార్ని ముఖ్యమంత్రిగా ఉంచి ఆ తర్వాత వాస్తవంగా అక్కడ హయ్యెస్ట్ సీట్లు బీజేపీకి వచ్చినాయి. 92 సీట్లు బీజేపీకి, 45 సీట్లే ఇక్కడ నితీష్కుంది. కాబట్టి అప్పుడు కేంద్ర మంత్రివర్గంలోకి నితీష్ వచ్చేసి బీజేపీకి ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలన్నటువంటిది. ఎందుకంటే నితీష్కి ఇక తేజస్వి యాదవ్ని తట్టుకునే శక్తి లేదు, ఆ పని ఇక్కడ చూస్తారు అన్నటువంటిది. అది ఫైనల్ చేసుకోవడానికే వచ్చారు అన్నటువంటి చర్చ నడుస్తోంది. ఎంతవరకు వాస్తవమో తేలుతుంది.